హాయ్ హలో వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థిగా బీహార్ గవర్నర్ రామ్నాథ్ కోవింద్ను ప్రకటించారు. సోమవారం బీజేపీ పార్లమెంటరీ భేటీలో రాష్ట్రపతి అభ్యర్థిపై చాలా చర్చించారు. అనంతరం ఆ పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రామ్నాథ్ను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించారు. ఆయనకు రాజ్యసభ సభ్యుడిగా 12 ఏళ్ల అనుభవం ఉంది. పైగా దళిత నేత. బీజేపీ వ్యూహాత్మకంగా దళిత నేతను రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించింది. ఆయన 23వ తేదీన నామినేషన్ దాఖలు చేయనున్నారు. రాజకీయాల్లోకి రాకముందు ఆయన సుప్రీంకోర్టు లాయర్గా కూడా పనిచేశారు. 4 ఏళ్ల పాటు బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. ఆయన వయస్సు 71 సంవత్సరాలు. రామ్నాథ్ కోవింద్ 1945వ సంవత్సరంలో అక్టోబర్ 1వ తేదీన యూపీలోని కాన్పూర్ పట్టణానికి దగ్గరలో ఉన్న దేహాత్ జిల్లా డేరాపూర్లో జన్మించారు. ఆయన యూపీ నుంచి 2 సార్లు రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు. ఆల్ ఇండియా పోలీస్ సమాజ్ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. 1994, 2000, 2000, 2006 మధ్య 2 సార్లు రాజ్యసభకు వెళ్లారు. 1998 నుంచి 2002 వరకు బీజేపీ దళిత మోర్చా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. బీజేపీ అధికార ప్రతినిధిగా కూడా పనిచేశారు. ఢిల్లీ హైకోర్టులో 1977 నుంచి 79 వరకు సెంట్రల్ గవర్నమెంట్ అడ్వకేట్గా ఉన్నారు. 1980 నుంచి 93 వరకు ఆయన సుప్రీంకోర్టులో సెంట్రల్ గవర్నమెంట్ స్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడిగా కూడా ఉన్నారు. 1978లో ఆయన సుప్రీంకోర్టులో అడ్వకేట్గా కూడా పనిచేశారు. ఢిల్లీ హైకోర్టుతో పాటు సుప్రీంకోర్టులో ఆయన 16 ఏళ్లు పనిచేశారు. ఢిల్లీ బార్ కౌన్సిల్లో 1971లో రామ్నాథ్ న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్నారు. రామ్నాథ్ రాజకీయ కెరియర్ 1994 సంవత్సరంలో మొదలైంది. పార్లమెంటుకు చెందిన అనేక కమిటీల్లోనూ ఆయన సభ్యుడిగా ఉన్నారు. పార్లమెంటుకు చెందిన ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ, హోంశాఖ, పెట్రోల్ మరియు ఇంధనం, సామాజిక న్యాయం, లా అండ్ జస్టిస్, రాజ్యసభ హౌస్ కమిటీలో ఆయన సభ్యుడిగా ఉన్నారు. రామ్నాథ్ భార్య పేరు సవితా కోవింద్. వీరిద్దరికీ ఒక కుమారుడు, ఒక కుమార్తె కూడా ఉన్నారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. Like and subscribe Eagle Media Works.